I'm Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB 6th phase. So our main aim is to make you fertile. సో ఇంకొక టాపిక్ మిస్క్యారేజెస్. వాట్ ఈస్ ద మిరకిల్ ఇంజెక్షన్ ఇన్ మిస్క్యారేజెస్ చూద్దాం. సో జనరల్గా 10% నార్మల్ ప్రెగ్నెన్సీ నార్మల్గా కన్సీవ్ అయినా కూడా 10% ఛాన్స్ ఆఫ్ మిస్క్యారేజ్ చూస్తుంటాం. కానీ ఐవీఎఫ్లో 20% ఛాన్స్ ఆఫ్ మిస్క్యారేజెస్ ఉంటాయి. వాట్ ఈస్ ద మిరకిల్ ఇంజెక్షన్? వాట్ ఈస్ ద టు ప్రివెంట్ మిస్క్యారేజెస్ చూద్దాం. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ లో మాలిక్యులర్ వెయిట్ హెపారిన్. సో ఇది ఆల్మోస్ట్ 15 years నుంచి మనకు యూసేజ్లో ఉందండి. బాగా యూస్ చేస్తున్నారు అసలు. అండ్ దీన్ని ఏమంటారంటే మనం యాంటీ కోయాగులెంట్ అనమాట. దిస్ ఇస్ లో మాలిక్యులర్ వెయిట్ హెపారిన్, నథింగ్ బట్ యాంటీ కోయాగులెంట్. సో ఈ డ్రగ్ వల్ల ఆల్మోస్ట్ మనం 80 to 90% కేసెస్లో మిస్క్యారేజ్ అవ్వకుండా పేషెంట్స్కి మనము హెల్ప్ చేసుకునే వాళ్ళం మొత్తం అనమాట. సో 80 to 90% కేసెస్లో ఈ మిస్క్యారేజ్ మనం ప్రివెంట్ చేయొచ్చు. సో మామూలుగా ఈ ఇంజెక్షన్ మనకు పెన్ డివైస్లో వస్తుంది, ప్రీఫిల్ సిరింజెస్లో వస్తుంది. సో పేషెంట్స్ ఏ విధంగా కావాలంటే అంటే వాళ్ళు ఒకవేళ డాక్టర్ ఎన్ని రోజులు ప్రిస్క్రైబ్ చేస్తారో దాన్ని బట్టి వాళ్ళు ఒకవేళ పెన్ డివైస్ అయితే పెన్ రీఫిల్ చేసుకుంటే ఆల్మోస్ట్ 9 months యూస్ చేసుకోవచ్చు. సో జనరల్గా మనకు మిస్క్యారేజెస్ 80% కేసెస్లో ఎంబ్రియోలో డిఫెక్ట్ ఉంటుంది. ఇంకొంత 20% కేసెస్లో ఏదైతే మదర్కి బేబీకి ఆ ప్లెజెంటల్ కనెక్షన్ బ్లడ్ సప్లై ఉంటుందో దాంట్లో డిఫెక్ట్ ఉంటుందన్నమాట. జనరల్గా మనకు ఈ మిస్క్యారేజ్ అనేవి పేషెంట్కి మనము యాప్లా అనే టెస్ట్ చేస్తుంటాం బ్లడ్లో. సో ఈ యాప్లాస్ వల్ల ఏమవుతుందంటే ఏదైతే వెజల్స్ ఉన్నాయో దాంట్లో అంతా బ్లడ్ క్లాట్స్ వల్ల ఈ వెజల్స్ బ్లాక్ అయిపోవడము, సో దానివల్ల మిస్క్యారేజ్ అయిపోవడము, సో ఇవన్నీ బ్యాడ్ ఆబ్స్టికిల్స్ చూస్తుంటాం. సో ఈ బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవ్వకుండా మనం లో మాలిక్యులర్ వెయిట్ హెపారిన్ యాంటీ కోయాగులెంట్ లాగా అడ్వైస్ చేస్తూ ఉంటాం. జనరల్గా యాప్లా అంటే ఏంటి? సో ఒకవేళ మదర్కి యాప్లా ఉంటే మిస్క్యారేజెస్, బ్యాడ్ ఆబ్స్టిక్ హిస్టరీ, రిపీటెడ్ మిస్క్యారేజ్ అరౌండ్ 10 to 12 weeks రావడము, ఒకవేళ కంటిన్యూ అయినా కూడా అర్లీ ప్రీ ఎక్లాంప్సియా, తొందరగా ప్రీ ఎక్లాంప్సియా రావడం, అర్లీగా బీపీ రావడం, ఇవన్నీ ఉంటే మనకు పేషెంట్కి యాప్లా ఉన్నట్టు సస్పిషన్ వస్తుందన్నమాట. సో ఇంకొన్నిసార్లు మనం బ్లడ్ టెస్ట్ అడ్వైస్ చేస్తాం. బ్లడ్ టెస్ట్లో మనం ఇంపార్టెంట్ 3 యాంటీబాడీస్ అడ్వైస్ చేస్తాం. యాంటీకార్డియోలిపిన్ యాంటీబాడీస్, ల్యూపస్ యాంటీ కోయాగులెంట్, బీటా-2 గ్లైకోప్రోటీన్ యాంటీబాడీస్, ఈ 3 టెస్ట్ చేస్తాం. సో ఈ 3లో 2 పాజిటివ్ ఉన్నా కూడా మన పేషెంట్కి యాప్లా ఉన్నట్టు మనం డయాగ్నోస్ చేస్తాం. ఒకవేళ యాప్లా ఉంటే సో బేబీస్ మిస్క్యారేజ్ అవ్వడమే కాకుండా సో ఈ బ్లడ్ క్లాట్స్ వల్ల ఎదుగుదల లేకపోవడము, లైక్ IUGR అంటాం, గ్రోత్ రెస్ట్రిక్టెడ్ బేబీస్ ఉండడము, స్మాల్ బేబీస్ రావడము, ఇంకొకటి ఒక్కొక్కసారి మనం నెగ్లెక్ట్ చేస్తామంటే IUD అయిపోతుంది అనమాట, బేబీ పొట్టలోనే చనిపోవడం, ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. ఇవన్నీ యాప్లా వల్ల వచ్చే డిసడ్వాంటేజెస్. సో ఈ ఇంజెక్షన్ ఎట్లా అడ్వైస్ చేస్తాం? సో ఇది ప్రతి ఒక్కరికి అడ్వైస్ చేయమంటే మనకు కొన్ని ఫిక్స్డ్ ఇండికేషన్స్ ఉన్నాయి. లైక్ మనం చెప్పుకున్నట్టు యాప్లా ఒకవేళ డౌట్ ఉన్నా, బ్యాడ్ ఆబ్స్టిక్ హిస్టరీ ఉన్నా, ఒకవేళ IVFలో మనకు అన్ని బాగా చేసినా కూడా రిపీటెడ్ ఫెయిల్యూర్స్ ఉన్నా, లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ ఏదైనా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్నా, అలా హిస్టరీని బట్టి మనకి ఈ ఇంజెక్షన్ అడ్వైస్ చేయడం ఉంటుంది. కొంతమందికి ఆల్మోస్ట్ ఎంటైర్ 9 months ప్రెగ్నెన్సీ వరకు అడ్వైస్ చేస్తాం. ఇంకొంతమంది పేషెంట్స్కి డెలివరీ అయిన తర్వాత కూడా అడ్వైస్ చేయడం జరుగుతుంది. వెరీ సింపుల్ ఇంజెక్షన్ అండి, పేషెంట్సే తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్ ఉంటుంది, పొట్టకు జస్ట్ స్కిన్ కింద తీసుకోవాలి. డోస్ ఎలా ఉంటుందంటే 40 to 60 mg డిపెండింగ్ ఆన్ పేషెంట్ వెయిట్ని బట్టి మనం అడ్వైస్ చేస్తుంటాం. ఇట్స్ వెరీ సింపుల్ ఇంజెక్షన్ అండ్ మెయిన్ మిరకిల్ ఇంజెక్షన్ ఇన్ మిస్క్యారేజెస్. థ్యాంక్ యూ.